వెల్కమ్ టు విజయవారి వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇవాళ మన స్పెషల్ ఏంటంటే అటుకుల పాయసం. ఇది మనం రెగ్యులర్గా చేసుకునే పాయసం కంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకి చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక గిన్నెను పెట్టుకొని నెయ్యిలోని ఈ విధంగా జీడిపప్పుని వేయించుకుందాము. వాటిని పక్కకు తీసేసుకొని అదే గిన్నెలోని నెయ్యిలోనే మనం అటుకులను కూడా వేయించుకోవాలండి. అటుకులు ఎంత బాగా వేగితే అంత బాగా పాయసం ఉంటుంది. ఇక్కడ నేను పేపర్ అటుకులు కాకుండా మందంగా ఉంటాయి చూడండి, ఆ అటుకుల్ని తీసుకుంటున్నాను. ఆ అటుకులతోనే పాయసం బాగుంటుందండి. ఈ విధంగా అటుకుల్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చూపించాను కదండి, అదే కప్పుతో 3 కప్పులు పాలను వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అదే కప్పుతో 2 కప్పులు వాటర్ని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అది బాగా మరిగిన తర్వాత అటుకులు అనేవి చూపిస్తానండి. ఆ విధంగా వచ్చిన తర్వాత మాత్రమే మనం పంచదార అనేది యాడ్ చేసుకోవాలి ఇందులోకి. చూసారు కదండి, ఒక 10 నిమిషాల పాటు అలాగా మనం ఉడకనివ్వాలి. అటుకులు ఎంత బాగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుందండి మనకి ఇక్కడ పాయసం అనేది. చూసారు కదండి, మనకి బాగా ఉడికిపోయాయి. ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా షుగర్ అనేది 1 కప్పు వేసుకుంటే సరిపోతుందండి. ఇక మనకి పాయసం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని చూసారు కదండి, ఇలాచీ పౌడర్ ఇంకా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుని ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేయడమే. ఎంతో రుచికరంగా ఉండే మనకి అటుకుల పాయసం అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, ఈ విధంగా ఉండాలి మనకు పాయసం అనేది, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. చాలా క్విక్గా తొందరగా రెడీ అయిపోతుంది మనకు అటుకుల పాయసం అనేది. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది కూడా అండి. చూసారు కదండి, ఇంతే. మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీన్నే బెల్లంతో చేసుకున్న సరే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.